చేస్తారా రేపు పనులలో నీళ్ళు కూడా ఉన్నప్పుడు మేము ఫోన్ చేసి అడుగుతాము. అడిగినప్పుడు వీళ్ళు ఒక్కొక్కసారి కొద్దిగా మాకు రెస్పాన్స్గా ఇయ్యరు. దానివలన మేము గడ్డి కడిగితే నీళ్లు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి వదలడం కూడా నైట్ టైంలో వదులుతారు. ఆ టైంలో పట్టుకొని పండుకోవాలంటే పొద్దున్న లేచి సాయంకాలం 4:30 వదులుతున్నారు. అది 6 గంటల వరకు వస్తాయి. మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ 10 గంటలకు చూడుస్తున్నారు. కాదు ఇప్పుడు వచ్చే మంచి నీళ్లు మారిని మంచి చెత్తబండి వస్తుంది, కాలువలు తీస్తారు, ఒకటి జరుగుతాయి. రెండోది ఆ డబ్బాలు ఉన్నాయి కదా, అవి తీసుకొని ఆటోలో వచ్చినప్పుడు ఇస్తే అంటారు, మళ్ళీ వేస్తా అంటారు అందరూ. దానివల్ల మీకే ఇబ్బంది కదా. ఇచ్చినామా బాగుందమ్మా, చేస్తానమ్మా, చేస్తున్నాము. ఇప్పుడే చూస్తారు తొందరగా. దా కార్పొరేషన్ పగిలిపోయిన ఇల్లు ప్రైవేటా? ఇది కార్పొరేషన్. ఎందుకు తిన్నాడు? ఈ బిల్డింగ్ ఆయన కట్టాడా కార్పొరేషన్ కట్టాడు? అందుకే మనం ఎక్కడ ఆలోచించాలి. వీలు చేస్తే వాడు రాసుకుంటాడు, నేను వీలు కట్టాను, ఇది నాదే వేసుకుంటారు. ఎందుకంటే ఆక్యుపై చేయడానికి ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి వీలు తెచ్చుకుంటారు.
రియల్టీ కూడా ఏమని అడిగారట స్థలానికి డాక్యుమెంటేషన్ రియాలిటీ కట్టినంత మాత్రాన ఓనర్షిప్ రైట్స్ రావు. ఇట్ ఈస్ వెరీ వెల్ డిఫైన్డ్ ఇన్ యువర్ పేమెంట్ రిసిప్ట్. ఓన్లీ కన్స్ట్రక్షన్ వాళ్ళు మేము పొజిషన్లో ఉన్నాము, మా దాన్ని రెమాలిష్ చేస్తున్నారంటే కోర్టు ఫైనలైజ్ చేసేదాకా చేపిస్తున్నాం. ఇది మన ఫెయిల్యూరే. వాడికి అంత టైం కూడా ఇవ్వకుండా కొట్టిపడేసి ఉండొచ్చు కదా, వెనక్కి ముందుకు పోవాలా లేదా అనుకునే లోపల వాడు టైం ఇచ్చినారు. మాదని పెంచుకొని ఇడు మాదని పెంచుకొని చివరికి ఆమె కోర్టుకు హాజరు కాకపోతే ఇది ల్యాండ్ క్లీన్ చేయించుకోవాలి కదా. కాలువల్లోనే చెత్త వేస్తాంటారు. ఆ కాలువలన్నీ అవే ఉన్నాయి. మన ఇళ్ళ నుంచి వచ్చిన చెత్త కాలువలో వేస్తాడు. దానివల్ల నీళ్లు పోవు, పేరకపోతే. సరే అంటే సార్ తెలియకుండా అసలు మేమేం చెప్పలేదు. ప్రతాప్ ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేపిస్తున్నాము. మళ్ళీ వేయొద్దండి ఎవరు చెత్త. చూసిన వాళ్ళకి కొద్దిగా గట్టిగా వస్తుంది. మా కాలంలో పెన్షన్ వస్తుంది. తీయలేదని చెప్తాను, అట్టే గట్టిగా వస్తుంది. ఆటో వస్తుందా? వస్తుంది. ఎవరి గవర్నమెంట్ అమ్మా? ఎవరి గవర్నమెంట్ ఏం చేసుకుంటున్నారు? అది కాదు మేడం, కాలువలో వేసుకుంటే అనిస్తే కదా మా ఇంటి ముందర మేము వేసుకుంటున్నాము. నమస్కారం. ఈరోజు మన కడప స్వచ్ఛ కడపలో భాగంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా మాసాపేట జంక్షన్ నుంచి మాసాపేట క్వార్టర్స్లో మొత్తం చూడడం జరిగింది. ఈ సందర్భంగా శానిటేషన్ సంబంధంగా ఉన్న సమస్యల్ని నోటిఫై చేయడం జరిగింది. సచివాలయ సిబ్బందితో కానీ, అలాగనే కొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్స్ కింద లెవెల్లోగా ఉండి ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. వాటి మీద ఫెన్స్ వేయడం కానీ, హైట్ లేపడం మీద ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళని కూడా ఆ యొక్క కరెక్షన్ కూడా చేయడం అని చెప్పడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యక్తి గెలవడము, ఇందులో భాగంగా మన కడప స్వచ్ఛ కడపను ప్రధాన భూమిక తీసుకొని పని చేస్తూ ఉన్నాము. మన వీధులు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు భద్రంగా ఉంటాయి. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్తో పనిచేస్తూ ఉన్నాము. కడప ప్రజల యొక్క ఆరోగ్యాలు, వాళ్ళకు పరిశుభ్రమైన వాతావరణము, సరైన లైఫ్ స్టైల్ ఇచ్చే విధంగా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పనిచేస్తున్నారు. మాసాపేట డివిజన్లోని డివిజన్ ఇన్ఛార్జ్ కానీ, బూత్ ఇన్ఛార్జ్ కానీ అందరూ దీంట్లో కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగనే సచివాలయ సిబ్బంది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రాము. అలాగనే వివిధ డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ కానీ, హౌసింగ్ కానీ ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ యొక్క ఎక్కడికక్కడ సమస్యలను వాళ్ళను ఒక 1 వీక్ 10 days టైం ఇచ్చేసేసి వాటిని రెక్టిఫై చేసేసి మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే విధంగా పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.